తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనే కార్యక్రమం ఈ తాడేపల్లిగూడెం పురపాలక సంఘ కార్యాలయంలో జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రజలు వారి యొక్క వ్యక్తిగత సమస్యలు, తర్వాత పట్టణ సమస్యలను ఈ కార్యక్రమం దృష్టికి తీసుకొస్తే వారు ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేసి తగిన సిబ్బందిని పర్యవేక్షణకు పంపించి తగు రీతిలో దాన్ని పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పట్టణ ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా, మీ యొక్క ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్తగా విడదీసి పారిశుద్ధ్య కార్మికులు మాత్రం ఇవ్వాలి. బయట రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ ఇవ్వకూడదు. అలాగే ఇప్పుడు మీకు అనేక రకాల సమస్యలు ఉన్నప్పుడు మీరు పురమిత్ర యాప్ ద్వారా మీ యొక్క సమస్యల పరిష్కారానికి మీరు చేసుకునవచ్చును. యాప్ డౌన్లోడ్ చేసుకుని గూగుల్కి వెళ్ళి పురమిత్ర అని కొడితే యాప్ డౌన్లోడ్ అవుతుంది. చాలామంది మీకు పురమిత్ర యాప్ డౌన్లోడ్ చేసాం. అనేక రకాల కంప్లైంట్స్ అన్నీ కూడా పురమిత్ర యాప్లో ఉంటాయి. అలాగే ట్యాక్స్ కూడా, ఇంటి పన్నులు కూడా యాప్లో కట్టచ్చు. అలా ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని ఉపయోగించుకుని మీరు ఈ పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడాలి. ప్రతి ఒక్కరు కూడా మీరు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, డిఎన్డో, ట్రేడ్ లైసెన్సు, ప్రకటన పన్నులు, ఆక్రమణ పన్నులు మొదలు పురపాలక సంఘానికి చెల్లించవలసినవి అన్నీ కూడా మీరు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ముఖ్యంగా రీసర్వే కార్యక్రమం అనేది ఒకటి జరుగుతుంది. అది ప్రభుత్వం మన రాష్ట్రంలోనే తాడేపల్లిగూడెం పట్టణాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఈ రీసర్వే కార్యక్రమం ఏంటంటే మీకు డిజిటల్ ఆస్తికి సంబంధించి డిజిటల్ కార్డు ఇస్తాం. దానికి సంబంధించింది ఏంటంటే మా సెక్రటరీలు అందరూ కూడా మీ ఇంటింటికి వచ్చినప్పుడు మీ యొక్క డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ నెంబరు ప్లస్ ఆధార్ నెంబరు, ఆ డేటు చెప్పాలి. జిరాక్స్ కాపీ కూడా మాకు ఇవ్వాలి. ఇస్తే దాన్ని మీ ఇంటిని ఫోటో తీసి ఒక డిజిటల్ కార్డు వస్తుంది. ఆ కార్డు మీరు జేబులో పెట్టుకుని రేపొద్దున ఏ బ్యాంక్ వెళ్ళినా లోన్ ఇవ్వడానికి కానీ అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. డిజిటలైజేషన్ చేస్తున్నారు కనుక పట్టణం అంతటిని కూడా ఈ డిజిటల్ కార్డు సర్వేకి మీరు కూడా రీసర్వే కార్యక్రమానికి మీరు రైతులు కానీ, అంటే అర్బన్లో ఉండే రైతులు కానీ, అలాగే హౌస్ హోల్డర్స్ కానీ ఈ సర్వేకి సెక్రటరీలు అందరికీ సహకరించవలసిందిగా కోరజేస్తున్నాం. అలాగే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది కూడా గతంలో జరిగింది. ఇప్పుడు 4-5 రోజుల నుంచి జరుగుతుంది. ఇంకా ఓన్లీ 4% మాత్రమే మన పట్టణంలో ఉంది. ఆ మిగతా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా సర్వే ఇవాళ రేపట్లో సర్వే చేయించుకుని దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఏంటి, సర్వేలో నమోదై ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ, ప్రభుత్వం వచ్చే రాయితీలు కానీ, అంటే ఇప్పుడు ధనవంతులు మాకు రాయితీలు ఏమి అక్కర్లేదు అనుకుంటారు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. రేపు పొద్దున్న ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ సచివాలయంలో పెట్టినప్పుడు మీరు అందరూ కూడా ఈ రీసర్వేలో ఇంక్లూడ్ అయి ఉంటేనే దానికి క్యాస్ట్, ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా కానీ ఏ అవసరం ఉన్నా సర్వేలో ఇంక్లూడ్ అయి ఉండాలి. కనుక మీరు అందరూ కూడా రీసర్వే కంపల్సరీ ఎవరైనా సరే చేయించుకోవాలి. చేయించుకుని మా యొక్క పురపాలక సంఘం నుంచి వచ్చే సిబ్బందికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరంతా కూడా పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోండి. మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచుకుని స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ రావాలంటే పైనుంచి వచ్చిన ఐవీఆర్ కాల్స్కి పాజిటివ్ రిజల్ట్గా, అంటే మీ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉందంటే ఉందని, అలాగే మీ యొక్క చెత్తను 24 గంటల లోపు తొలగిస్తున్నారంటే తొలగిస్తున్నారని, మీ ఇంటికి రోజు పారిశుద్ధ్య కార్మికుడు వస్తున్నాడంటే వస్తున్నాడని, మీ చెత్త తడి పొడి చెత్త విడదీసిస్తున్నారంటే ఇస్తున్నామని, అలా పాజిటివ్ రిపోర్ట్ చెప్పినప్పుడు మన పట్టణానికి స్టేట్లోనే మొదటి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజల సహకారం చాలా అవసరం ఉంది. అది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు గమనించి ఈ కార్యక్రమం అన్నింటిలోని మీరు భాగస్వాములు అయ్యి పట్టణ అభివృద్ధికి సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇట్లు కమిషనర్, తాడేపల్లిగూడెం పురపాలక సంఘం.